మనతో పాటు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఆయనతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, కేంద్రం వక్ఫ్ బోర్డులకు సంబంధించి సవరణలు కూడా తీసుకొస్తారు, వచ్చే పార్లమెంట్ సెషన్ సంబంధించి బిల్లు కూడా తీసుకురాబోతారు. దీన్ని చాలా ముస్లిం సమాజం కానివ్వండి, ఎంఐఎం నేతలు ఒకవైపు వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా చూస్తారు అసలు దీన్ని? అంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అంటే ఎంఐఎం వాళ్ళు మాత్రమే కాదండి, ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజం నుంచి చాలా సంవత్సరాల డిమాండ్ వస్తుంది. ఈ సవరణలు చేయాలని వాళ్ళు కోరిన సవరణలు ఇవన్నీ. ఇప్పుడు 40 సవరణలు ఏవైతే చేస్తున్నామో వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా ఎవరైతే ముస్లిం సమాజంలో కొద్దిగా భారతదేశ ముస్లిమ్స్, భారతీయతని వంటబట్టించుకున్న ముస్లిమ్స్, భారతదేశం అంటే ప్రేమించే ముస్లిమ్స్ అభిప్రాయాలు తెలుసుకొని దానికి సవరణలు చేస్తున్నాం. దానివల్ల ఎవ్వరికి ఎటువంటి నష్టం లేదు. ఎవరైతే దాని వక్ఫ్ బోర్డు చట్టాల వల్ల కొద్ది ఇబ్బంది గురవుతున్నారో వాళ్ళకు న్యాయం జరిపించడానికే ముస్లిం సమాజం సవరణల ప్రకారమే ఆ సవరణలు చేస్తున్నాం. హైదరాబాద్కు సంబంధించి చాలా ప్లేస్లు వక్ఫ్ బోర్డు దాని ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పి కూడా ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చట్టతనాలు తీసుకొచ్చే వక్ఫ్ బోర్డు భూములన్నిటికీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయని చెప్పి ఒక భయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వాళ్ళు ఏం చెప్తారంటే 1511 చార్మినార్కు ముగ్గేసినప్పుడు మొత్తం తెలంగాణనే మాదంటారు. రాజులు పోయినరు, రాజ్యాలు పోయినరు, నవాబులు పోయినరు, నిజాములు పోయినరు. అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ కాదు. ఎంఐఎం సోదరులకు కూడా చెప్తున్నా, దయచేసి ప్రజలని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన కుంపట్లు పెట్టకండి, విషబీజాలు నాటకండి, పెట్రోల్ వచ్చి తగలబెట్టుకుంటట్లు చేయకండి. తాతలు ముత్తాతలు నేను చెప్పినట్టు అందరం ఒకటే కుటుంబం కాబట్టి అందరూ ముస్లిం సమాజం అనుకూలంగా ఉంది. హైదరాబాద్లో వాళ్ళు ఏం ఆరోపించినట్లు అట్లేమి కావు, అవన్నీ గవర్నమెంట్ భూములే. దాని ప్రకారమే అన్ని కట్టడం జరిగింది. వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బోర్డు భూములు అవి భద్రంగా ఉన్నాయి. ఆ భద్రత కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నిన్న మీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఆఫీస్ విజిటింగ్ చేశారు. పలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం. నిజంగా బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉంది, ఖచ్చితంగా కష్టపడండి అని చెప్పి కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఇంకేమైనా సూచనలు చేశారా పార్టీ పరంగా మీకేమైనా? ఇప్పుడు సూచనలు అనేది అది నిరంతరం వస్తూనే ఉంటాయి. పార్టీలో వాళ్ళు అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్నారు. మేము పార్టీ కార్యకర్తలుగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజానికం మొత్తము ఈ మోసపూరిత కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోని ఇప్పుడే వాళ్ళు ప్రజలు విరక్తి చెందారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఇప్పుడు అర్థమైపోతుంది. మొన్ననే కాంగ్రెస్ మిత్రులు కూడా చెప్తున్నారు, ఇప్పుడు సర్వే ప్రకారం బీజేపీకి 80 సీట్లు దాటుతున్నాయన్న అని వాళ్ళే కాంగ్రెస్ మిత్రులే చెప్తున్నారు. ఎందుకంటే నిరంతరం అన్ని రకాలుగా అన్ని 6 వాగ్దానాలు కావచ్చు, 420 వాగ్దానాలు కావచ్చు. చెప్పండి మీరు దయచేసి, మీ ఆర్టీఓ ద్వారా అడుగుతున్నాను, ఇప్పటికీ 33 జిల్లాలల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? 33 జిల్లాలల్లో ఒక ఇల్లు కట్టారా? 33 జిల్లాలల్లో ఒక పెన్షన్ 4000 చేశారా? 33 జిల్లాలల్లో మహిళా లక్ష్మి ఏదైతే 2500 మహిళలకు ఇస్తామన్నారు, 1,83,00,000 మంది మహిళలకు ఇచ్చారా? లేకపోతే కౌలు రైతులకు 15,000 ఇచ్చారా? లేకపోతే ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చారా? లేకపోతే 5 లక్షల రూపాయల రుణం, విద్యానిధి రుణం ఇచ్చారా? ఇట్లాంటి 420 420 చీటింగ్ వాగ్దానాలు చేసిన ఈ కాంగ్రెస్ నాయకత్వం మీద ప్రజలు 8 నెలలని విరక్తి చెందారు. ఒకటి. రెండో వైపు 2024 మే 13 జరిగిన ఈ పోలింగ్లో కావచ్చు, ఎలక్షన్లో కావచ్చు, 14% ఉన్న 35% తీసుకొచ్చాము. మాకు ఇంకా విజయం అనేది కనుచూపు మేరలో ఉంది. ఈ 4 సంవత్సరాలు ప్రజల తరపున నికాసైన ప్రతిపక్షంగా కొట్లాడతాం, ప్రజల గొంతుకై వెలుగెత్తుతాం. ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుతాం. రాబోయే ప్రభుత్వంలో ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో విజయం సాధించి తెలంగాణ సెక్రటేరియట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. కానీ మీరు చెప్తున్నటువంటి 30+ ఓట్ పర్సెంటేజ్ అనేది కేవలం మోడీ మొహము, అలాగే ఒకవైపు రామాలయం చూసి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. వచ్చేటువంటి ఏవైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా బీజేపీ భవిత్యం తేలిపోతుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. రైట్, వీఆర్ రెడీ. యుద్ధ వీరులు ఎప్పుడు యుద్ధమే కాంక్షిస్తారు. మేము కూడా ప్రజాస్వామ్య క్షేత్రంలో యుద్ధమే కాంక్షిస్తున్నాం. ప్రజాస్వామ్యయుతంగా స్థానిక సంస్థల మెజారిటీ సీట్లు గెలుచుకుంటాం. ఏదైతే ఈ కల్లబొల్లి కాంగ్రెస్ మాటలు ఏదైతే చెప్పిందో, తెలంగాణ ప్రజలను వంచిందో, ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ అగ్రశ్రేణి నాయకత్వం ఏదైతే మోసాలు చేస్తున్నదో అన్నింటిని ఎండగడతాం. నిజంగా స్థానిక సంస్థలలో మెజారిటీ సీట్లు గెలుచుకొని తెలంగాణ సమాజానికి మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయము. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలా, అప్పులు తగ్గాల, అభివృద్ధి జరగాల, అవినీతి లేని అభివృద్ధి జరగాల. ఎట్లయితే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాడో, అవినీతి లేని అభివృద్ధి మేము తెలంగాణలో కూడా మేము బాగా వేసి అవినీతి లేని అభివృద్ధి సాధిస్తాం.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తామే ప్రధాన ప్రతిపక్షం ఉన్నది, కానీ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ గొంతు సరిగా వినిపించలేదు, నాడి వేడి తగ్గింది అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు వాడి వేడి ఏంటంటే ఆ ముగ్గురు పార్టీలు ఒకటే అయినాయి. మాకు అడుగడుగు నేనే 20 సార్లు మైక్ అడిగాను, 20 సార్లు ఇవ్వలేదు. కాబట్టి చట్టసభలల్లో వాళ్ళు మమ్మల్ని గౌరవించాలి. అదే మాకన్నా ఒక సీటు తక్కువ ఉన్న సీట్లకు 5.5 గంటలు ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని. అంటే దీంట్లో కుట్ర అర్థం కావట్లేదా? ఆల్రెడీ కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ ఒకటే. ఇక్కడ దయచేసి మీరు గమనించాల్సింది, ఎటుపోయింది ఈ చర్చలలో? ఎటుపోయింది? ఎక్కడ వెళ్ళారు? ఎక్కడ కాళేశ్వరం డిస్కషన్ రాలేదు, ఎక్కడ మిషన్ భగీరథ రాలేదు, కాకతీయ రాలేదు, లేకపోతే డ్రగ్స్ స్కామ్ రాలేదు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో వీటి మీదే చర్చ పెట్టారు. వాటి మీద మేము ఖచ్చితంగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీటన్నిటిని ఎందుకు పక్కకు పోయినాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఇవన్నీ కదా కుమ్మక్కయ్యారు. ఎవరైతే మేఘా కృష్ణారెడ్డి లాంటి ఇచ్చిన బ్రీఫ్ కేసులు మళ్ళీ నేను చీకటి గోళాలు వచ్చేసినట్లు ఢిల్లీ సుల్తాన్లకు కనిపించారు. కాబట్టి నోరు మూగబోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది, కాంగ్రెస్ సర్కార్ది నోరు మూగబోయింది. ఎక్కడెక్కడ చీకటి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజలు రక్తమాంసాలు దాగటానికి ఎవరైతే అవినీతి పరులు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, అరాచకాలు చేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలను ఎట్లా చేసుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు? ఆ ఇంటి మీద కాకితే కాకిని ఈ ఇంటి మీద వేల్చేస్తాను ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ కాకిలం వేల్చేస్తావు రేవంత్ రెడ్డి గారు? ఒక దుర్మార్గమైన పరిపాలన, ఒక అవినీతి పరుడు, ఒక అబద్ధాల కోరు ఏలుతున్న ఇప్పుడు ఈ రాష్ట్రం. త్వరలోనే విముక్తి చేస్తాం. భారతమాతకు కృతజ్ఞతగా ఈ తెలంగాణ మీద పట్టాభిషేకం చేసి భారతమాత రుణం తీర్చుకుంటాం. ఎమ్మెల్యేల జైనింగ్కు సంబంధించి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన డబ్బులు ఇచ్చి కొంటున్నామని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇస్తున్నాం, బీఆర్ఎస్ ఇచ్చేంత ఇవ్వలేము అని చెప్తున్నటువంటి బాహాటంగానే నిజంగా మీడియా చిట్చాట్లో నిజంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేది ఆ మార్కెట్కి వెళ్ళి గోదలం ఉన్నట్టు లెక్కైనా? అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, దివాన్ దాబా కాడ బీడీలు అమ్ముకున్న దానం నాగేందర్ అన్న ఈరోజు నీకు ఎట్లా పక్కన కూర్చున్నాడు రేవంత్ రెడ్డి? ఎట్లయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంబోతులు పడ్డట్లు బాన్స్వాడ మీద పడ్డారు, తండ్రి కొడుకులన్న అంబోతులు ఈరోజు లేగదూడలు ఎట్లయినాయి రేవంత్ రెడ్డి? కాబట్టి తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? ఎప్పుడు కాదు అమాయకులు, కడుపులో దగ మండుతున్నారు. ఏ రోజు అవకాశం వస్తుందా కసి తీర్చుకుందాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందామని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉంది. ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? ఏదైనా సమాచారం ఉందా మీద? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మాకు ఈ సంస్థాగతంగా బలంగా కావాలి. మేము ఇప్పుడు ఏదైతే 14% నుంచి ఒకేసారి 35%కి వచ్చినప్పుడు దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు విలేకరులు, మీడియా, మీరు మైకులు పెట్టుకొని రోజు అడుగుతే ఎట్లా అండి? మేము 33 జిల్లాలల్లో పార్టీని పటిష్టంగా, కార్యవర్గంగా, సంస్థాగతంగా ఒక రూట్స్ లెవెల్గా బలంగా తయారు చేసుకోవాలి. ఈ బలమైన పునాదులే రేపు తెల్లారి 2028లో జరిగే ఎన్నికలలో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాయి. కాబట్టి ఈ సంస్థాగతంగా నిర్మాణంలో ఉంది తప్ప అధ్యక్షుడు అనేది మాకు లెక్కనే కాదు. మా అధ్యక్షుడే భారతమాత. భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు అవసరం లేదు. భారతమాత ఫోటో ఉంటే చాలు. ఒక్కొక్క హిందూ బిడ్డ ఉప్పొంగిపోతాడు ఆ ఫోటో చూసి. ఎట్లా పడతాయి అనుకున్నావు? కోట్లాది ఓట్లు బ్యాలెట్ బాక్స్లో అవే పడతాయి భారతమాత స్ఫూర్తితో. రేపు జరగబోయే స్టేట్ ఆఫీస్ బేరర్ మీటింగ్లో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి సూచనలు ఇచ్చే అవకాశం ఉంది? ఇవే సూచనలు. అంటే ప్రజల ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనవి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్. ఇంకా తెలంగాణ ప్రజలకు ఉన్న ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మేమే. ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతిప్పాల్సింది మేము. ప్రజలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, ఈ అబద్ధ వాగ్దానం మీద నిలదీయడం కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు రైతు రుణమాఫీ లాంటి 70 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ఈరోజు సుమారు 17 లక్షల మందికి రుణమాఫీ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ ఇద్దరు కలిసి అక్టోబర్లో పేపర్ యాడ్ ఇచ్చారు ఎటువంటి 10% కండిషన్స్ అప్లై కావని. కాబట్టి ఇప్పుడు అవన్నిటి మీద నిలదీస్తాము. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కదా వాళ్ళ విధానాలన్నీ ముస్లిం లీగ్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, రకరకాల అపోహలు సృష్టించారు ఈ ఎన్నికలలో. రాహుల్ ఖాన్ గారు ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు, వాళ్ళ 68 సార్లు మార్చిన కుటుంబం వాళ్ళది, రాజ్యాంగాన్ని చించి ముక్కలు చేసిన కుటుంబం వాళ్ళది, ఎమర్జెన్సీ విధించిన కుటుంబం వాళ్ళది, శ్రీలంకకు శాంతి మన తమిళనాడు చంపడానికి పంపిన సైనికులను ఆ పార్టీ వాళ్ళది, 62లో చైనా వారు జరిగితే డ్యాన్స్ చేసిన తాత నాయకత్వం వాళ్ళది, కచ్ దీవెన నమ్మిన నానమ్మ నాయకత్వం వాళ్ళది, దేశాన్ని సర్వనాశనం చేసిన ఈ రాహుల్ ఖాన్ కుటుంబమే మళ్ళీ అపోహలు, అబద్ధాలు సృష్టించి భారతదేశ ఏకాగ్రతకు, భద్రతకి ముప్పు తీసుకొస్తున్న నాయకత్వం ఇది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేల్కొల్పుతాం. తెలంగాణలో ప్రతి గడప
మేలుకొల్పుతాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాల మీద ఎండగట్టి నిజమైన ప్రతిపక్ష ప్రజా గొంతుకై నిలుస్తాం. ప్రజల మన్ననలు పొందుతాం. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎవరైతే దేశ ద్రోహులు, హిందూ ద్రోహులు కోరుకుంటున్నారో మేము ఇప్పుడు అధికారం రావద్దు తెలంగాణలని, వాళ్ళందరి కోరికలను వమ్ము చేసి భారత మాతని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క ప్రజాస్వామ్య క్షేత్రంలో నిలిచి గెలిచి భారత మాత నుదుట తిలకం దిద్ది తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా అందులో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అటు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సూట్ కేసులు అందాయి కాబట్టి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు కాళేశ్వరం కానివ్వండి, ఇతర అవినీతికి సంబంధించిన అంశాలను ఈ అసెంబ్లీ సెషన్లో కూడా లేవనెత్తుంది అని చెప్తుంది. మరొక పక్క అటు వక్ఫ్ భూములకు సంబంధించి కూడా ముస్లింలే చాలామంది కూడా వక్ఫ్ భూముల సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ముస్లింలు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకే కేంద్రం 40 సవరణ చట్టాలను కూడా తీసుకొస్తుందని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.